హలో! వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి మరి. నేనైతే ఈరోజు క్యారెట్‌తో వచ్చేసాను. క్యారెట్ ఫ్రై అన్నమాట. కట్ చేసి పెట్టాను. క్యారెట్ ఫ్రై. న్యూ ఇయర్ బాగానే జరుపుకున్నారా? కొత్త సంవత్సరం లాగా పెట్టానండి. అంటే ఇంట్లోనే వంట చేసుకున్నాను. మా అన్నయ్య వాళ్ళు మేము అందరం కలిసి చేసుకున్నామన్నమాట. పెట్టాను, వీడియో చూడండి. ఓకేనండి, ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర వేసాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఫ్రై కదా, అన్ని పప్పు దినుసులు వేస్తాను ఫ్రైలలో. కర్రీస్లలో ఒకలా గ్రేవ్ అని వాటర్ పోసి చేస్తే ఇవన్నీ అంత పెద్ద ఇంట్రెస్ట్గా వేయను, వేయాలనిపించదు. మినప్పప్పు నాకు చాలా అంటే చాలా ఇష్టంగా ఏరుకొని మరి తింటాను, ఆ గింజలు గింజలు. దీంట్లో అయితే ఆనియన్స్ అయితే ఏమి వేయట్లేదండి, డైరెక్ట్ క్యారెటే వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేస్తే మళ్ళీ అది క్యారెట్ స్వీట్గా అనిపిస్తుంది, ఆనియన్ స్వీట్గా అనిపిస్తుంది కదా, అంత పెద్దగా ఇష్టం ఉండదు ఆనియన్స్ వేస్తే. కాల్షియం, పొటాషియం లాంటివి అన్నీ పెరుగుతాయి. క్యారెట్ వలన చాలా అంటే చాలా లాభాలు ఉంటాయండి. పచ్చివి తినడము అంటే ఇబ్బందిగా ఉంటే ఇట్లా కర్రీ చేసుకొని తినండి. క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయలు మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఇవి. మా ఆయన వద్దన్నా కూడా తీసుకొస్తాడు. ఉన్నాయి కదా మూతలు, ఇట్లాంటి జాలి మూతలు ఎట్లున్నాయో మీరైతే కామెంట్ చేయండి. మరి ఫ్రైస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఫ్రూట్స్ ఇంట్లో లైక్ ఫ్రూట్స్ ఉన్నా ఏమున్నా కూడా చాలా యూజ్ అవుతాయి ఈ మూతలు. వేగుతున్నాయండి క్యారెట్. యాక్చువల్గా క్యారెట్ పచ్చిగా తింటేనే చాలా మంచిదండి. కాకపోతే పచ్చిగా కొందరు తినరు కదా, అందుకే కర్రీ చేసుకుంటున్నాను. దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది. క్యారెట్లో విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు కానీ ఫైబర్లు చాలా అంటే చాలా పుష్కలంగా ఉంటుందండి. విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి. అంటే మన మా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కంటి చూపు, మన ఐస్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఐస్కి. బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి ఇది క్యారెట్. క్యారెట్ పీసెస్ వేగుతున్నాయండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ అను పసుపు కూడా వేసేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసేసి కాసేపు ఉంచుందాం. క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది. మీరు కొత్త సంవత్సరంలో ఏమేమి చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి. మరి క్యారెట్ తింటే చాలా మంచిదండి. రోజుకు ఒకటి క్యారెట్, ఒక క్యారెట్ తింటే మీ స్కిన్ చాలా గ్లోగా మారుతుంది. మన ఫుడ్లో ఖచ్చితంగా ఒక క్యారెట్ అనేది ఉండాలంట. ఫేస్ గ్లోనెస్ కానీ, మన బాడీలో ఏమంటారు విటమిన్స్, నెక్స్ట్ ఫైబరు, నెక్స్ట్ లైక్ ప్రోటీన్స్ అన్నీ ఎక్కువగా తయారవుతాయి క్యారెట్ తినడం వలన. అందులో ఒకటి బెనిఫిట్స్ ఎక్కువ దేనికంటే పచ్చి క్యారెట్ తింటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మరి మీకు క్యారెట్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యారెట్లు కానీ, బీట్రూట్లు కానీ, లైక్ కీర దోసకాయలు కానీ, ఏదైనా కానీ పచ్చి కూరగాయలు ఏదైనా తీసుకోవాలి. ఇలాంటి వెజిటబుల్స్ తింటే చాలా అంటే చాలా మంచిది అన్నమాట. నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే కూర మొత్తం మాడిపోతుంది. మీతో ఎంత మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది కదా. పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తానండి. మరి క్యారెట్ పీసెస్ పెద్ద పెద్దగా కట్ చేస్తే నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు అన్నమాట. ఇవి కూడా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. క్యారెట్ కూరగాయలు ఎక్కువ ఇట్లా మార్చినా కూడా
దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ పోతాయంట. నిన్న రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. నేను ఇట్లనే రుబ్బుకొని పెట్టుకుంటానండి. ఎప్పటికప్పుడు చేయాలంటే నేను కుదరదు. ఎప్పటికప్పుడు ఎప్పుడు అంటే మరీ మంత్లీ వీక్లీ ఉండవు నాది స్టోరేజ్ అన్నమాట. 3 days 4 daysకి అయిపోతాయి అవి. కొంచెం కొంచెం రుబ్బేసుకుంటాను. ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఆ ఫ్లేవర్ కానీ ఆ వాసన కానీ చాలా అంటే చాలా వస్తుంది కదా. కాసేపు మూత పెట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలిసిపోయింది కదా. పీస్ కూడా వేగిపోయాయండి. కొంచెం కారం వేసుకుందాం. క్యారెట్లో స్పైసీ ఉండాలండి. మేము ఎలాగో స్పైసీ తింటాము. ఓకే డన్. చూసారా పోపు గింజలు ఉంటే అవి సౌండ్ వస్తూ ఉన్నాయి. పోపు గింజలు కూడా తినేటప్పుడు ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అది. ఓకేనండి, క్యారెట్ ఫ్రై అయిపోయింది. మసాలా అంటే ఇది లైక్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. బ్లాక్ పెప్పర్ ఎందుకు వేస్తున్నానంటే క్యారెట్కి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటేనే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది, స్పైస్గా అనిపిస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఆహా, సూపర్ స్మెల్ వస్తుంది. అయిపోయింది క్యారెట్ ఫ్రై. ఇట్టా వచ్చి చిటికలో చేస్తానన్నమాట. నో 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 నో, చిటికలో అవ్వదు ఏ పని. కాబట్టి ఇట్లా వచ్చేసి చకా 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 క్యారెట్ కట్ చేసేసి ఫటాఫటా ఫటాఫటా ఏం చేశాను అనమాట. ఎంచానంటే డీప్ ఫ్రై కాదండి, సూపర్ ఉంది. చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను కదా, చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాగేనండి, మీ ఇంట్లో మీరు ఏం కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మరి ఇంట్లో చేసే లాగ్స్ ఇట్లా వస్తూనే ఉంటాయండి. మీరైతే నా వీడియోస్ ఇట్లనే చూస్తూ ఉండండి. చూడడంతో పాటు చిన్న లైక్ కూడా కొట్టండి వీడియోకి. అలాగే షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోస్కి మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. ఓకేనండి, బాయ్.